ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే కోపం చాలా అంటే చాలా ఎక్కువ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎంత కోపం అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ ఓర్పు, సహనం అనేవి కూడా వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి అంత ఓర్పు, సహనం ఉన్న కారణంగానే అన్ని ఇబ్బందులు, అంత నష్టపోవడం జరిగినప్పటికీ కూడా మరలా తిరిగి వారు ఇప్పటి వరకు రావడం, ఇక్కడి వరకు వచ్చి ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇకపై ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో అయితే మీకు ఖచ్చితంగా కలిసి వచ్చే నెలగా గుర్తుంచుకోండి. ఇంతేకాకుండా మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ. ఇక ఇంతే కాకుండా మీరు ఎన్నిసార్లు మోసపోయినా సరే మరలా తిరిగి ఆ మనుషులను నమ్ముతూ ఉంటారు. అటువంటి వారితోనే ప్రతిదీ అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రతిదీ కూడా మరి వాళ్ళకు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటివన్నీ కూడా మీరు మానుకున్నట్లయితే మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి అలా ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని కూడా మర్చిపోకండి. ఇక అంతేకాకుండా మరి వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు అంటే మీరు ఏదైతే పనులు చేయాలని అనుకున్నారో దానికి సంబంధించి ఎదుటి వారికి చెప్పేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మీ తోటి స్నేహితులు అంటే మీ తోటి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే మీరు వాళ్ళు కేవలం మీతో అవసరానికి మాత్రమే ఉంటారు. మిమ్మల్ని కూడా అవసరం వరకు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత వదిలేస్తారు. కాబట్టి అటువంటి వారిని మీరు దూరంగా పెట్టడం చాలా అంటే చాలా ఉత్తమం. లేదు అంటే కనుక మీ పతనం ఖాయం. కాబట్టి వీలైనంత వరకు కూడా వారిని దూరం చేసుకోండి. ఇక ఇంతే కాకుండా మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతన ప్రారంభాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి పార్ట్నర్షిప్ మీద బిజినెస్ అనేది చాలా కలిసి వచ్చే విధంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. అది కూడా మీరు పార్ట్నర్షిప్కి ఎవరుంటే వారితో చేయడం కూడా మంచిది కాదు. అలా చేసినా కానీ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు అంటే మీరు బాగా నమ్మకస్తులైన మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారితో మీరైతే ఈ పార్ట్నర్షిప్ అనేది నూతన ప్రారంభంగా అంటే బిజినెస్ అనేది మొదలు పెట్టచ్చు. అలా పెట్టినట్లయితే అది మీకు కలిసి వచ్చే విధంగా అయితే కనిపిస్తోంది. మీరు ఎప్పుడైతే మీ తోటి స్నేహితులను వదిలేసి మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో నమ్మకస్తుల వాళ్ళతో కనుక ఏదైనా ఒక నూతన బిజినెస్ కనుక మీరు ప్రారంభించినట్లయితే నూతన వ్యాపారం అది ఖచ్చితంగా కలిసి వచ్చి తీరుతుంది. అందులో ఖచ్చితంగా లాభాలు మొదలవుతాయి. ఇక వ్యాపార అభివృద్ధి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక అంతేకాకుండా మరి మీరైతే ఇతరులను నమ్మడం కూడా ఆపేసేయండి. ప్రతిరోజు దైవారాధన చేయడం, మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పూజ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఇంటి కొలువు అంటే ఇంటి దైవం యొక్క తోడు కూడా మీతో ఉండి విఘ్నాలు లేకుండా ముందుకు సాగవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతోంది. లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. కాబట్టి మరి ఇంటిని చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంచి చక్కగా ఇంటి ముంగిట అంటే ఇంటి వాకిట్లో చక్కగా కలకలలాడే విధంగా ముగ్గులు వేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి మీ యొక్క ఇంటి గుమ్మం ఏదైతే ఉంటుందో గడప గడపకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవిని మీరు ఇంట్లోకి స్వాగతిస్తున్నట్లే లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు అయితే చేయండి. ఇక అంతేకాకుండా ఈ నెలలో వచ్చే శుక్రవారంలో ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మాంసాహారాన్ని తినకుండా ఉండవలసి ఉంటుంది. అలానే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా పరిశుభ్రతను పాటిస్తూ ఇల్లంతా కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుతూ ఉండాల్సి వస్తుంది. అలానే చీపురు కట్ట ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కాళ్ళు తగలకుండా ఉండే విధంగా అలాగే చీపురు కట్ట కూడా బీరువాకి తగలకుండా చూసుకున్నట్లయితే అలానే ఈ నెల రోజులు కూడా అటు ఉదయం పూట మరియు సాయంత్రం పూట అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన కనుక మీరు చేసినట్లయితే అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించినట్లయితే ఈ ఏప్రిల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండి లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాటించండి. దీనికి సంబంధించి మీరు పాటించాల్సిన పరిహారాలు మరియు శుభవార్తలు వినబోయే ఆ ఇద్దరు ఎవరో కూడా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మరీ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి షేర్ చేయండి. పరిహారాలు పాటించాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారు అంటే ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు ప్రతి వృశ్చిక రాశి వారు కూడా చాలా
భక్తి శ్రద్ధలతో పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే నిష్టగా భక్తి శ్రద్ధలతో పాటిస్తారో, నియమాలన్నీ పాటిస్తారో అటువంటి ఇద్దరు మాత్రమే ఈ శుభవార్తలను వినబోతున్నారు. మీరు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే కంప్లీట్గా అంటే ఏప్రిల్లో ఇంటి మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంచవలసి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇంటి ముంగిట అంటే ఇంటి వాకిట్లో చక్కగా మంచి ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలని, ఇంటి గడప ఏదైతే ఉంటుందో అది కూడా పసుపు కుంకుమలతో అలంకరించి పూలను అలంకరించి ప్రతిరోజు కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరవచ్చు. ప్రతిరోజు సాయంత్రం పూట అంటే సంధ్యావేళలో లక్ష్మీదేవి ముందు నేతి దీపారాధన చేసి అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించండి. కాబట్టి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి చేరుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి గురించి, వీరి యొక్క గుణగణాల గురించి చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వీరికి తేజస్సు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే వీరికి ఏదైనా సరే వీరి వరకు చేరుతుంది అని అనుకునే సమయంలో అది దానంతటా అదే చేజారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి వాటి వల్ల ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడడం అనేది కూడా కొంచెం ఎక్కువగా జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైనా సరే ఇట్టి నమ్మేస్తూ ఉంటారు. ఏ పనైనా సరే వీరు చాలా సులభంగా, చాలా సున్నితంగా, అలానే ఇది చేయలేను అని అనుకోకుండా ఖచ్చితంగా చేసి తీరుతారు అని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా భావించాలి. ఈ వృశ్చిక రాశి వారు ఏదైతే పనులు చేయాలి అని అనుకుంటారో అటువంటి పనులలో కనుక ఏవైనా ఆటంకాలు వస్తాయేమో అనే భయంతో మొదలు పెట్టడం జరుగుతుంది. అందువల్ల వాటిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురై పూర్తవ్వకుండానే వీరు చాలా విఘ్నతతోటి, అలానే పూర్తవ్వలేదు అనే ఒక బాధతోనూ అలా కొనసాగాల్సిన పరిస్థితి అనేది ఏర్పడడం జరుగుతుంది. అతి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే దానికి సంబంధించి అందరికీ కూడా చెప్పేస్తూ ఉంటారు. మరి వీరు వీలైనంత వరకు కూడా దాన్ని చేయకుండా ఉండడం మంచిది. కాబట్టి మీరు ఏదైనా ఒక పని లేదు అంటే ఏదైనా ఒక నూతన ప్రారంభాన్ని మీరు మొదలు పెడుతున్నారు అని అనుకున్నట్లయితే అటువంటి సమయంలో దానికి సంబంధించి మీరు ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు చెప్పిన దగ్గర నుంచి కూడా ఆ పని పూర్తవకుండా ఉండేలాగా చూసుకోవాలి అనేలాగా చాలామంది మీకు శత్రువులుగా తయారైపోయి ఆ పని పూర్తవనివ్వకుండా విఘ్నాలు జరిగేలా చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి ఎవరికీ చెప్పకుండా మీ అంతటా మీరు చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఇక ఇంతే కాకుండా మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి మీద అయితే శనిదేవుని యొక్క భయంకరమైన కోపం అనేది ఉంటుంది. ఎందువలన అని అనుకున్నట్లయితే మరి మీరు కనుక శనిదేవుని పూజించకపోవడం, అలానే శనిదేవునికి కోపం వచ్చే పనులు చేయడం ద్వారా ఇలా జరగడం అనేది జరుగుతూ ఉంది. మరి శనిదేవుడు అయితే మీ నుంచి ఈ రెండు విషయాల్ని కోరుకుంటున్నారు. మీరు కనుక అవి చేసినట్లయితే శనిదేవుడు ఖచ్చితంగా ఆ కోపం అంతా తగ్గించుకుంటాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి కుక్కలు అనగా శునకాలు ఏవైతే ఉంటాయో మరి వాటిని మీరు చాలా ఇబ్బంది పెట్టడం, లేదు అంటే వాటికి ఆకలిగా ఉన్నప్పుడు కనీసం మంచినీరైనా ఇవ్వడం, లేదంటే పాలు ఇవ్వడం, లేదంటే వాటికి చపాతీ లాంటివి, బిస్కెట్స్ లాంటివి ఏదో ఒకటి వాటికి ఆహారం పెట్టడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే శునకాలని భైరవుడిగా భావిస్తూ ఉంటాం. ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో అటువంటి వారికైతే ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఎవరైతే శునకాలని ప్రేమిస్తూ వాటిని చక్కగా చిరాకు పడకుండా చక్కగా చూసుకుంటారో మరి అటువంటి వారికి కూడా అయితే ఈ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా గుర్తుంచుకోవచ్చు అనమాట. మరి ఎవరి మీద అయితే ఈ శని దోషం కానీ, లేదు అంటే శని యొక్క అనుగ్రహం కానీ లేదు మరి అటువంటి వారికి ఖచ్చితంగా అనుకున్న పనుల్లో విజయాలు సాధించకుండానే ఉంటుంది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అలా జరగకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఉండాలి అని అన్నట్లయితే మొదటిగా మీరు శనిదేవుడికి దండం పెట్టుకోవడం మరియు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం ద్వారా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలానే మీకు ఎక్కడైనా శునకాలు కనిపిస్తే వాటిని చిరాకు పడకుండా వాటికి ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా కూడా మీకు ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీపై శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుందో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సాఫీగా సాగుతాయి. అలానే మీరు అనుకున్న వాటిలో విజయాలు కూడా లభిస్తాయి. అలానే ఆ విజయాలు లభించడం ద్వారా చక్కగా మీరు సుఖ సంతోషాలతో గడపవచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా మీరు పాటించవలసిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. ఆ పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మొదటిగా ఇంతకుముందు చెప్పిన విధంగా శనిదేవునికి తైలాభిషేకం చేయించడం లేదా మీరు చేయడం అనేది చాలా ఉత్తమం.
దీనివలన శనిదేవుని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. అలానే మరి మీరైతే ప్రతి సోమవారం కూడా శివుడిని ఆరాధించడం, లింగ అభిషేకం చేయడం అనేది కూడా చాలా అంటే చాలా ఉత్తమం. మరి ఈ పరిహారాలు పాటించండి. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరండి. అన్నిటిలోనూ కూడా విఘ్నాలు లేకుండా విజయాలు మాత్రమే చేకూరుతాయి. మరి ఇవాళ మన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా వృశ్చిక రాశి వారితో అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.